హాయ్, వెల్కమ్ టు సుభాన్ కోచింగ్ సెంటర్. సుభాన్ జీకే వర్డ్. ఈరోజు మన టాపిక్లో వేద నాగరికత. లాస్ట్ క్లాస్ మనము సింధు గురించి చెప్పుకున్నాం. ఈరోజు వేద నాగరికత. అసలు ఏంటి వేదాలు, ఏంటి వేద నాగరికత, ఏంటి వేదాలను ఎవరు తెచ్చారు మన దేశానికి, ఇలాంటి టాపిక్స్ మొత్తం మనకున్నాయి కాబట్టి చూసుకున్నాం. అయితే భారతదేశంలో రెండవ నాగరికత ఏదంటే వేద నాగరికత. మొదటి నాగరికత సింధు నాగరికత. ఓకే, భారత్లో రెండవ నాగరికత, భారత్లో రెండవ నాగరికత, ఇది నాగరికత వేద నాగరికత. ఓకే, అయితే ఆర్యుల రాకతో భారతదేశంలో చారిత్రక యుగం అనేది స్టార్ట్ అయింది. ఆర్యుల రాకతో భారతదేశంలో ఒక చారిత్రక యుగం అనేది స్టార్ట్ అయింది. ఆర్యుల రాకతో భారత్లో ఏంటి చారిత్రక యుగం అనేది స్టార్ట్ అయిందమ్మా. చారిత్రక యుగం అనేది స్టార్ట్ అయింది. చూడండి, భారత్లో రెండవ నాగరికత వేద నాగరికత. అయితే ఈ ఆర్య రాక, ఆర్య అంటే అర్థం ఉత్తమ జన్మ. ఓకే, చూడమ్మా, ఆర్య అంటే అర్థము ఏంటి? ఉత్తమ జన్మ, ఉత్తమ జన్మ అని అర్థం. ఓకే, అయితే ఈ ఆర్య అనేది భాషా సంబంధమైన పదం. ఎటువంటి పదము? భాషా సంబంధమైన పదం. ఆర్య అనేది ఏంటి? భాషా సంబంధమైన పదం, సంబంధమైన పదం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆర్య అంటే అర్థము ఉత్తమ జన్మ. ఆర్య అనేది ఒక భాషా సంబంధమైన పదము. ఓకే, అయితే భారత్లో ఆర్యుల తొలి నివాస ప్రాంతం ఏదంటే సప్త సింధు. ఓకే, భారత్లో ఆర్యుల తొలి నివాస ప్రాంతం, భారత్లో ఆర్యుల తొలి నివాస ప్రాంతము ఏంటి? సప్త సింధు. వెరీ వెరీ ఇంపార్టెంట్, సప్త సింధు. ఓకే, సప్త సింధు అంటే 7 నదుల ప్రాంతం, 7 నదులు. ఓకే, అయితే సింధు నది యొక్క 5 ఉపనదులు, సింధు నది యొక్క 5 ఉపనదులు అదేంటి? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. తర్వాత ఇంకోటి ఏంటి? సరస్వతి నది, తర్వాత సింధు నది. ఓకే, ఇవి అయితే 5 నదులు అంటే అవి ఏంటి? చూడమ్మా, పంజాబ్లోనే 5 నదులు అంటాం. ఓకే, పంజాబ్లో ఎన్ని 5 నదులు ఉన్నాయి? ఏవి? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఓకే, ఇవి సట్లెజ్ నదులు. అంటే పంజాబ్, పంజా అంటే 5, ఆబ్ అంటే నదులు, 5 నదులు. ఇవి దేని యొక్క ఉపనదులు? సింధు యొక్క ఉపనదులు. తర్వాత ఏంటి? సింధు నది, తర్వాత సరస్వతి నది. అర్థమైనా? 7 నదులు సరిపోయినా? పంజాబ్లోనే 5 నదులు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, తర్వాత సింధు నది, తర్వాత సరస్వతి నది. ఇది 7 నదులు అంటే సప్త సింధు అనే ప్రాంతము. ఓకే, అయితే చూసుకున్నాం ఇవి. అయితే ఈ నదులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే తూర్పు ఆఫ్ఘనిస్తాన్. ఈ నదులు తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము, ప్లస్ పశ్చిమ యూపీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ప్లస్ పంజాబ్. ఈ పంజాబ్ అనేది ఎక్కడ ఉంది? పాక్లో ఉంది, ప్లస్ భారత్లో ఉంది. కాబట్టి ఇవి మనకు ఈ నదులు ఎక్కడెక్కడ ఉన్నాయి? తూర్పు ఆఫ్ఘనిస్తాను, పశ్చిమ యూపీ, అండ్ ఆల్సో పంజాబ్ అంటే పాకిస్తాన్ పంజాబ్, భారతదేశంలో పంజాబ్లో ప్రాంతాలలో మనకు ఈ 7 నదులు అనేది ఉన్నాయి. ఓకే, చూసుకోండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఆర్యులు దేనికి చెందినవారు అంటే నార్డిక్ తెగకు చెందినవారు. ఆర్యులు నార్డిక్ తెగకు చెందినవారు, నార్డిక్ తెగకు చెందినవారు. అందుకే వేద నాగరికతను ఏమన్నారు? ఆర్య నాగరికత అన్నారు. అందుకే చూడమ్మా, అందుకే
వేద నాగరికతను ఏమన్నారు? ఆర్య నాగరికత. ఓకే, నాటికి తెగకు చెందిన వాళ్ళు, అందుకే వేద నాగరికతను ఆర్య నాగరికత అంటారు. చూడమా, ఇక్కడ ఆర్యులు అంటే వేదాన్ని ఒకటే. అంటే మన దేశానికి వచ్చిన తొలి విదేశీయులు ఎవరు? ఆర్యులు. ఓకే, వీళ్ళ నుండే మనకు చారిత్రక యుగం అనేది స్టార్ట్ అయింది. ఆర్య అంటే ఉత్తమ జన్మ. ఆర్య అనేది ఒక భాషా సంబంధమైన పదం. ఓకే, సో భారత్లో ఆర్యుల తొలి నివాస ప్రాంతము సప్త సింధు. ఆ సప్త సింధు అంటే పంజాబ్ లో 5 నదులు, జీలం, చీనా, బ్రవి, బియాసర్లేదు, తర్వాత సింధు నది, తర్వాత సరస్వతి. ఈ నదులు తూర్పు ఆఫ్ఘనిస్తాను, తర్వాత పశ్చిమ యూపీ, పంజాబ్ లో గలవు. అయితే ఆర్యులు నార్డిక్ తెగకు చెందిన వాళ్ళు. అందుకే వేద నాగరికత ఆర్య నాగరికత అంటారు. అయితే ఈ ఋగ్వేదంలో ఆర్య అనే పదము ఎన్నిసార్లు ప్రస్తావించబడింది అంటే 36 సార్లు. ఋగ్వేదంలో ఆర్య పదము మొత్తము 36 సార్లు ప్రస్తావించబడింది. ఇది మెన్షన్ 36 టైమ్స్. ఓకే, ఇది. నెక్స్ట్, ఆర్యుల ప్రత్యేకతలు ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీస్ ఆఫ్ ది ఆర్యన్స్? ఏం చేశారు వీళ్ళు? ఓకే, చూడు, ఆర్యుల ప్రత్యేకత. ఆర్యుల ప్రత్యేకతలు, వీళ్ళు మన దేశంలో గుర్రంను ప్రవేశపెట్టారమ్మా. గుర్రంను ఉపయోగించారు. వీరు ఇండియాలో గుర్రంను ఉపయోగించారు. ఓకే, సో చూడమ్మా, అయితే సింధు ప్రజలకు గుర్రం గురించి తెలియదు, కానీ ఇక్కడ ఆర్యులు ఇండియాలో, భారతదేశంలో గుర్రంను ఉపయోగించారు. తర్వాత వీరు ఇనుమును ఉపయోగించారు. ఇనుమును ఉపయోగించారు. ఎవరు? ఆర్యులు. అయితే ఇనుమును వేదాలలో శ్యామ లేదా కృష్ణ ఆయాస్ అంటారు. అయితే నోట్, చాలా సార్లు అడిగారు మా క్వశ్చన్. వేదాలలో ఇనుమును ఏమన్నారు? శ్యామ లేదా కృష్ణ ఆయాస్ అన్నారు. ఏంటి? కృష్ణ ఆయాస్ అన్నారు. ఓకే, ఇది చూసుకోండి. వీళ్ళ యొక్క ప్రత్యేకత. ఇండియాలో గుర్రంను ఉపయోగించారు. వేదాలలో ఇనుమును ఏమన్నారు? శ్యామ లేదా కృష్ణ అయాస్ గా పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్, భారత్లో వీళ్ళు మొదట సంస్కృత భాషను ప్రవేశపెట్టారు. భారత్లో ఏం ప్రవేశపెట్టారు? సంస్కృత భాషను ప్రవేశపెట్టారు. సో దే ఇంట్రొడ్యూస్ ది సాంస్క్రిట్. ఓకే, సాంస్క్రిట్ మా. తర్వాత అయితే వీరికి ఇష్టమైన భోజనం ఏదంట? పాయసం లేదా పురోడోసం. వీరికి ఇష్టమైన భోజనము పాయసము లేదా దీన్ని ఏమంటాం? పురడోసం. పాయసము లేదా పురోడోసం వీరికి ఇష్టమైన భోజనము. అయితే ఇది మనకు దీని గురించి. అయితే సంస్కృతము మరియు దాంతో సంబంధం గల ఇతర భాషలన్నింటినీ కలిపి ఇండో యూరోపియన్ భాషలు అంటారు. సంస్కృతము దాంతో సంబంధం ఉన్న ఇతర భాషలను కలిపి ఇతర భాషలను అన్నింటినీ కలిపి సంబంధం ఉన్న భాషలను కలిపి ఏమంటాం? ఇండో యూరోపియన్ భాషలు అంటారు. ఇండో యూరోపియన్ భాషలు అంటారు. సంస్కృతము దాంతో సంబంధం గల ఇతర భాషలు అన్నింటినీ కలిపి ఇండో యూరోపియన్ భాషలు అంటారు. అయితే 18వ శతాబ్దంలో ఇండో యూరోపియన్ భాషలకు ఒక మూల భాష ఒకటని చెప్పింది ఎవరంటే సర్ విలియం జోన్స్. ఏమన్నాడు? 18వ శతాబ్దంలో సో సంస్కృతము యూరోపియన్ భాషలకు మూల భాష ఒకటని ఈయన పేర్కొన్నాడు. ఎవరు? సర్ విలియం జోన్స్. సంస్కృత భాష ఒకటని. అయితే ఏమున్నాయి ఇవి? ఆసియాలో ఇండో యూరోపియన్ భాషలు ఎన్ని అంటే 3. ఓకే, ఆసియాలో ఇండో యూరోపియన్ భాషలు ఎన్ని అంటే 3.
ఒకటి సంస్కృతం, 2 పారసికం, 3 తురక. చూడమ్మా, ఆసియాలో ఇండో యూరోపియన్ భాషలు 3 ఏవేవి? సంస్కృతము, పారసికము, తురక. ఇవి ఇండో యూరోపియన్ భాషలు. ఓకే, చూసుకోమ్మా కొరకు. సరే, సంస్కృత భాష దినోత్సవం ఏ రోజు జరుపుకున్నాము? ఆగస్టు 24. సంస్కృత భాష దినోత్సవము ఆగస్టు 24. ఒకసారి అడిగాడమ్మా, చూసుకోండి. సంస్కృత సాంస్క్రిట్ డే. ఓకే, ఇది. నెక్స్ట్, ఇండో యూరోపియన్ భాషలకు ఆర్య భాషలని నామకరణం చేసింది ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్. ఇండో యూరోపియన్ భాషలకు ఆర్య భాషలు అని నామకరణం చేసింది ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్. ఓకే, ఇండో యూరోపియన్ భాషలకు ఆర్య భాషలు అని నామకరణం చేసింది ఎవరంటే ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లా. ఓకే, ఇండో ఆర్యన్ భాషలు ఓకే చేసింది. అయితే ఆర్యుల తొలి నివాసం ఏంటంట? పర్షియా. ఆర్యుల తొలి నివాసము ఏది? పర్షియా. ఏంటయ్యా పర్షియా అంటే? ప్రస్తుతం దాన్ని మనం ఇరాన్ అంటున్నాం. ఇరాన్ యొక్క ప్రాచీనామం పర్షియా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఓకే, ఇరాన్ ప్రాచీనామము పర్షియా అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, అయితే ఆర్యుల తొలి నివాసం ఏదంట మనకు? పర్షియా. ఓకే, అయితే ఆర్యులు తొలుత జన్మభూమిని వదిలి రాజ్యాలు స్థాపించినది మిటనీ అనే ప్రాంతం. అంటే ఆర్యులు తొలుత జన్మభూమిని వదిలి రాజ్యాలు స్థాపించింది ఎక్కడంటే? రాజ్యాలు స్థాపించినది మిటనీ అనే ప్రాంతము. ఎక్కడుంది ఈ మిటనీ? మెసపటోమియా. ఓకే, మెసపటోమియా. ఓకే, ఆర్యులు తొలుత ఈ జన్మభూమిని వదిలి ఎక్కడ రాజ్యాలు స్థాపించారట? మిటనీ అనే ప్రాంతం. ఈ మిటనీ ప్రాంతమే ఏది? మెసపటోమియా. సో మెసపటోమియా యొక్క ప్రస్తుత నామము ఇరాక్. అయితే మెసపటోమియా అంటే అర్థం ఏంటి? మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. 2 నదుల మధ్య గల ప్రాంతం. ఆ 2 నదులే టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇది. సరే, ఇక మనకు ఆర్యుల జన్మస్థలంపై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. మనకు ఆర్యుల జన్మస్థలంపై వివిధ అభిప్రాయాలు. ఆర్యుల జన్మస్థలంపై వివిధ అభిప్రాయాలు, ఒపీనియన్స్ మా ఏంటవి? ఫస్ట్, స్వదేశీ సిద్ధాంతం. ఏంటమ్మా? స్వదేశీ సిద్ధాంతం. ఇండిజినస్ థియరీ. ఓకే, సో స్వదేశీ సిద్ధాంతం. ఇందులో ఫస్ట్ ఏసీదాస్ మరియు సంపూర్ణ ఆనంద ఏమన్నా అంటే ఇలా జన్మస్థలం సప్త సింధు అన్నారమ్మా. ఎవరు? ఏసీదాసు మరియు సంపూర్ణానందు. వీళ్ళు ఆర్యుల జన్మస్థలం ఏదన్నారు? ఓకే, సప్త సింధు. ఆర్యుల జన్మస్థలము సప్త సింధు అని పేర్కొన్నారు. ఎవరు? ఏసీదాస్ మరియు సంపూర్ణానందు. ఓకే, సప్త సింధు అంటే ఏంటి? జీలం, చీనా, బ్రాబి, బియాస్, అట్లే తర్వాత సింధు నది, ఆ తర్వాత ఏంటి? సరస్వతి నది. ఆల్రెడీ ఆ ప్రాంతమే ఇది. ఆల్రెడీ ఆ ప్రాంతం ఏదో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, సో ఇది సప్త సింధు. ఏసీదాస్, సంపూర్ణానందు ఆర్యుల జన్మస్థానం ఏమన్నారు? సప్త సింధు. అయితే ఎందుకంటే ఋగ్వేదంలో ఆర్యులను ఏమన్నామంటే సప్త సింధియా. ఎందుకంటే ఈ ఋగ్వేదంలో ఆర్యులను ఏమన్నారు? సప్త సింధియా అని పేర్కొన్నారు.
ఋగ్వేదంలో ఆర్యులను సప్త సింధి అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఏసీ దాస్ యొక్క గ్రంథం, ఏసీ దాస్ యొక్క గ్రంథం ఋగ్వేదిక్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఋగ్వేదిక్ ఇండియా, ఋగ్వేదిక్ ఇండియా అమ్మా. సో ఇది ఏసీ దాస్ యొక్క గ్రంథము ఋగ్వేదిక్ ఇండియా. చూసుకున్న ఒకసారి స్వదేశీ సిద్ధాంతంలో ఫస్ట్ ఏసీ దాస్ సంపూర్ణ ఏమన్నారు, ఆర్యుల జన్మస్థానము సప్తసింధు అని పేర్కొన్నారు. ఎందుకంటే ఋగ్వేదంలో ఆర్యులను సప్తసింధియా అని పేర్కొన్నారు. అయితే ఏసీ దాస్ యొక్క గ్రంథము ఋగ్వేదిక్ ఇండియా. ఇక నెక్స్ట్ గంగనాథ్ జా, నెక్స్ట్ చరిత్రకారుడు గంగనాథ్ జా. అయితే వీళ్ళ యొక్క జన్మస్థలం ఏమన్నారు, సరస్వతి మరియు ద్రశద్వతి నదులు. ఆర్యుల జన్మస్థలం ఏదంట, సరస్వతి నది మరియు ద్రశద్వతి నదులు. ద్రశద్వతి నదుల ప్రాంతము అన్నాడు. ఎవరు, గంగనాథ్ జా. ఆర్యుల జన్మస్థలం ఏమన్నాడు, సరస్వతి నది మరియు ద్రశద్వతి నదుల ప్రాంతమని ఈయన పేర్కొన్నాడు. అయితే ఋగ్వేదంలో ఈ నదుల ప్రాంతాలను బ్రహ్మర్షి దేశ అంటారు. ఋగ్వేదంలో ఈ నదుల మధ్య ప్రాంతాలు ఏమంటారంటే బ్రహ్మర్షి దేశ, బ్రహ్మర్షి దేశ. ఋగ్వేదంలో ఈ రెండు నదులు అంటే సరస్వతి నది మరియు ద్రశద్వతి నదుల మధ్య గల ప్రాంతాలను ఏమన్నారంటే బ్రహ్మర్షి దేశ అని పేర్కొంటారు. ఎక్కడ, ఋగ్వేదంలో. ఋగ్వేదం, ఓకే, ఋగ్వేదం. సో ఇది ప్రతి పాయింట్ మనకు ఇంపార్టెంటే కాబట్టి చాలా క్లియర్ గా తక్కువలో తక్కువ అంటే చాలా తగ్గించి మనం చెప్తున్నాం. ఓకే, అయినా కూడా అన్ని ఇంపార్టెంటే. ఓకే, సో గంగనాథ్ జా. ఇక ఎల్డి కల్లా, ఎల్డి కల్లా ఈయన ఏమన్నాడు, కాశ్మీరీ హిమాలయాలు అన్నాడు. ఆర్యుల జన్మస్థలం ఏది అంట, కాశ్మీరీ హిమాలయాలని పేర్కొన్నాడు. ఎవరు, ఎల్డి కల్లా, కాశ్మీర్ హిమాలయాలు. ఓకే, కాశ్మీర్. నెక్స్ట్ త్రివేది, ఇది తర్వాత చెప్తాను, చూసుకోండి. ఇది ఏసీదాసు సంపూర్ణానందం, ఆర్యుల జన్మస్థానం సప్తసింధు, ఋగ్వేదంలో ఆర్యుల సప్తసింధి అన్నారు. ఏసీదాస్ గ్రంథం ఋగ్వేదిక్ ఇండియా. ఓకే, సో గంగనాథ్ జా వచ్చేసి సరస్వతి ద్రశద్వతి నదుల మధ్య ప్రాంతము, ఆ ప్రాంతమే ఋగ్వేదం ఏమంటాం, బ్రహ్మర్షి దేశ. ఇక ఎల్డి కల్లా కాశ్మీరీ హిమాలయాలని పేర్కొన్నాడు. అలాగే నెక్స్ట్ వన్ బిఎస్ త్రివేది. బిఎస్ త్రివేది ఈయన ఏమన్నాడు, ఆర్యుల జన్మస్థలం ఏది అని అంటే ముల్తాన్ అన్నాడు. ముల్తాన్, ఈ ముల్తాన్ ఎక్కడ ఉంది, పాకిస్తాన్ లో ఉందిమ్మా. ముల్తాన్ అనేది పాకిస్తాన్ లో ఉందిమ్మా. అయితే ముల్తాన్ ప్రాంతము ఋగ్వేదంలో దేవిక అని ప్రస్తావించబడింది. ఈ ముల్తాన్ అనే ప్రాంతము ఋగ్వేదంలో ఏది, ఋగ్వేదంలో ఏంటి, దేవిక అనే ప్రాంతంగా ప్రస్తావించబడింది. బిఎస్ త్రివేది ఏమన్నాడు, ముల్తాన్. అయితే ఈ ముల్తాను దేనికి ఫేమస్ అంటే కుండల పరిశ్రమకు. మనకు ఆల్రెడీ 1-2 సార్లు అడిగాడు, ముల్తాన్ దేనికి ఫేమస్ అంటే కుండల పరిశ్రమకు. ఇది ఎక్కడుంది అంటే పాకిస్తాన్ లో ఉందిమ్మా. ఋగ్వేదంలో ఈ ముల్తాన్ అనే ప్రాంతాన్ని దేవికా ప్రాంతంగా వర్ణించబడ్డారు, ప్రస్తావించబడింది. ఓకే, సో ఇది మనకు స్వదేశీ గ్రంథాలు. ఇక విదేశీ గ్రంథాలు ఏమున్నాయి, సరే, విదేశీ సిద్ధాంతం, ఫారిన్ థియరీ, ఫారిన్ థియరీస్, విదేశీ సిద్ధాంతం. అయితే స్వామి దయానంద సరస్వతి ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారంట, టిబెట్ నుండి వచ్చారంట. స్వామి దయానంద సరస్వతి ఏమన్నాడు, ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారంట, టిబెట్ నుండి వచ్చారని ఈయన చెప్పారు, స్వామి దయానంద సరస్వతి. అయితే ఈయన యొక్క గ్రంథము సత్యార్థ ప్రకాశిక. ఏమంటాము, గ్రంథము సత్యార్థి ప్రకాశిక, సత్యార్థి
ప్రకాశిక. ఓకే, స్వామి దయానంద గ్రంథం. వేదాలకు తరలి వెళ్ళండి అని ఒక శ్లోగం ఇచ్చాడు ఎవరు? స్వామి దయానంద సరస్వతి. గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పింది స్వామి దయానంద సరస్వతి. అలాగే బాలగంగాధర తిలక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బా. బాలగంగాధర తిలక్ ఈయన ఏమన్నాడు? ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారంటే ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని చెప్పారమ్మా. ఎక్కడి నుండి? ఆర్కిటిక్ ప్రాంతం, ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారు. అయితే వీళ్ళ పైన ఒక గ్రంథం రాశాడు ఈయన, ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదా. బాలగంగాధర తిలక్ రాసిన గ్రంథము, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సారీ, ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే గ్రంథం ఈయన రాశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాలగంగాధర తెలుసు కదా, ఇతని ఫాదర్ ఆఫ్ అండర్స్ట్ ఇన్ ఇండియా అంటారు. ఫాదర్ ఆఫ్ అండర్స్ట్ ఇన్ ఇండియా. సో భారత అశాంతి పితామహుడు అంటారు. ఈయననే ఏది గణపతి ఉత్సవాలను ప్రవేశపెట్టాడు దేశంలో. తర్వాత శివాజీ ఉత్సవాలను జరిపింది ఎవరంటే బాలగంగాధర తిలక్. నెక్స్ట్ పెంక, నెక్స్ట్ చరిత్రకారుడు పెంక. ఇతని అభిప్రాయం పరంగా వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారంట? జర్మనీ నుండి వచ్చారు. ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారు? జర్మనీ నుండి వచ్చారని చెప్పారు. ఎవరు? పెంక. సో పెంక జర్మనీ నుండి వచ్చారని చెప్పారు. మా నెక్స్ట్ ఇక ప్రొఫెసర్ గైల్ అండ్ మెక్డొనాల్డ్. ప్రొఫెసర్ గైల్ అండ్ మెక్డొనాల్డ్, ప్రొఫెసర్ గైల్ అండ్ మెక్డొనాల్డ్ వీళ్ళు ఏమన్నారు? ఆస్ట్రో హంగరీ నుండి వచ్చారు. వీళ్ళ ప్రకారంగా ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారంట? ఆస్ట్రో హంగేరీ ప్రాంతం నుండి వచ్చారని వీళ్ళు ఎవరు? ప్రొఫెసర్ గైలు మరియు మెక్డొనాల్డ్. ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారంట? ఆస్ట్రో హంగేరీ అనే ప్రాంతం నుండి వచ్చారని వీళ్ళు తెలియజేశారు. నెక్స్ట్ మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్ ఈయన పర్యంగా వీళ్ళు మధ్య ఆసియా నుండి వచ్చారు. మధ్య ఆసియా నుండి వచ్చారు. మా మధ్య ఆసియా అంటే ఏంటి? యురేషియా అనే ప్రాంతము. యురేషియా అనే ప్రాంతం మధ్య ఆసియా నుండి వచ్చారని చెప్పారు. ఎవరు? మార్క్స్ ముల్లర్. యురేషియా అంటే ఏంటి? మనకు యురేషియా దేశాలు ఏమున్నాయి? టర్కీ మరియు రష్యా. ఆసియా మరియు యూరప్ లో గల ప్రాంతాలను ఏమంటారు అంటే రెండు ఖండాల్లో ఉండే ప్రాంతాలను యురేషియా దేశాలు అంటారు. ఇటువంటి మనకు టర్కీ ఒకటి, తర్వాత రష్యా ఒకటి ఉంది. ఓకే, అది యురేషియా దేశాలు. ఓకే, ఇది. ఇక రోడ్స్. రోడ్స్ ఏమన్నాడు? వీళ్ళు పర్షియా నుండి వచ్చారని చెప్పారు. మా ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారంట? పర్షియాకు చెందిన వాళ్ళు లేదా పర్షియా నుండి వచ్చారని చెప్పారు. వీళ్ళ యొక్క ఆవాసం నివాస ప్రాంతం పర్షియా అని చెప్పారు. పర్షియా అంటే ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం. పర్షియా ఇప్పుడు కొత్త పేరు ఇరాను. ఇరాకు పాత పేరు మెసోపోటేమియా. ఓకే, ఇవి. నెక్స్ట్ లాసెన్. లాసెన్ పరంగా వీళ్ళ యొక్క జన్మస్థానము పామీర్ పీఠభూమి. పామీర్ అనే ప్రాంతము. వీళ్ళ యొక్క నివాసం ఏదంట? పామీర్. ఓకే, లాసెన్ పరంగా పామీరు. రోడ్స్ పరంగా ఓకే. చూడండి, విదేశీ సిద్ధాంతాలు ఏమేమి ఉంటాయి? స్వామి దయానంద సరస్వతి టిబెట్ నుండి వచ్చారని చెప్పారు. టిబెట్ వీళ్ళ యొక్క నివాస ప్రాంతం. శతాబ్ది ప్రకాశ ఈయన యొక్క గ్రంథం శతాబ్ది ప్రకాశ. బాలగంగాధర తిలక్ ఆర్టిక్ ప్రాంతం అని పేర్కొన్నారు వీళ్ళ యొక్క జన్మస్థానం. సరే, గ్రంథం వచ్చేసి ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ఓకే, పెంక జర్మనీ యొక్క నివాస ప్రాంతం. ఆర్యుల జన్మస్థలం ప్రొఫెసర్ గైల్ మెక్డొనాల్డ్ అంటే ఆస్ట్రో హంగేరీ. తర్వాత మాక్స్ ముల్లర్ మధ్య ఆసియా అంటే యురేషియా ప్రాంతం ఉండొచ్చు. రోడ్స్ పర్షియా. లాసెన్ వచ్చేసి పామీర్. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇంకా తొలి వేద నాగరికత. ఓకే, హెడింగ్ తొలి వేద నాగరికత.
తొలి వేద. ఇక కాలము 15 నుండి 1000, 1500 BC నుండి 1000 BC. కాలము 1500 BC నుండి 1000 BC. అలాగే ప్రధాన నాగరికత ఋగ్వేదం. ప్రధాన నాగరికత ఋగ్వేదము. ఇక నివాసము ఏ నాగరికత వచ్చేసి గ్రామీణ నాగరికత. నాగరికత ఏంటిమా? గ్రామీణ నాగరికత. అంటే సింధు వాళ్ళది పట్టణ నాగరికత, ఆర్యులది గ్రామీణ నాగరికత. ఓకే, నెక్స్ట్ నివాసం సంచార జీవులు. నివాసం వీళ్ళు సంచార జీవులు. సంచార జీవులు. అలాగే కులపెద్ద, కులపతి, కులపెద్ద ఎవరు? కులపతి లేదా కులాప. కులపతి లేదా కులాప అంటారు. కులపతి లేదా కులాప. నివాసం సంచార జీవులు, నాగరికత గ్రామీణ నాగరికత. అలాగే కుటుంబ పెద్ద గృహపతి. కుటుంబ పెద్ద గృహపతి. గృహపతి. గ్రామం గ్రామణి. గ్రామంలో ఎవరు ఉంటారయ్యా? గ్రామణి ఉంటారు. గ్రామంలో గ్రామణి ఉంటాడు. తర్వాత తెగ నాయకుడు రాజన్. తెగ నాయకుడు రాజన్. ప్రధాన వృత్తి పశుపోషణ. ప్రధాన వృత్తి పశుపోషణ. ప్రధాన వృత్తి వచ్చేసి ఏంటి? పశుపోషణ. ఇక ప్రధాన పంటలు. ప్రధాన పంటలు ఏదమ్మా? నువ్వులు, బార్లీ, వరి. నువ్వులు, బార్లీ, వరి, గోధుమ. ప్రధాన పంటలు, మెయిన్ క్రాప్స్ వచ్చేసి నువ్వులు, బార్లీ, వరి, గోధుమ. ఓకే, ఇవి చూసుకోండి. నెక్స్ట్ వినిమయ సాధనం గోవులు, నిష్క. వినిమయ ఏవి? గోవులు. తర్వాత నిష్క. గోవులు, నిష్క. ప్రధాన దేవతలు. ప్రధాన దేవతలు ఎవరెవరు? ఇంద్రుడు, అగ్ని, వరుణుడు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు అండ్ సోముడు. ప్రధాన దేవతలు ఎవరు? ఇంద్ర, అగ్ని, వరుణుడు మరియు సోముడు. అలాగే అతిపెద్ద ఆకాశ దేవత డ్యూన్. ఆకాశ దేవత ఎవరయ్యా? డ్యూన్. ఆకాశ దేవత డ్యూను. తర్వాత అతిపెద్ద నేరం గర్భస్రావం. అతిపెద్ద నేరం గర్భస్రావం. ఓకే, సో చూసుకోండి ఒకసారి. ప్రధాన నాగరికత ఋగ్వేదం, నాగరికత గ్రామీణ నాగరికత. సో నివాసము సంచార జీవులు, కులపతి కులాప, కుటుంబ పెద్ద గృహపతి, గ్రామం గ్రామణి. సో తెగ నాయకుడు వచ్చేసి రాజను. తర్వాత ప్రధాన వృత్తి పశు పోషణ. ప్రధాన పంటలు నువ్వులు, బార్లీ, వరి, గోధుమ. నువ్వులు, బార్లీ, వరి, గోధుమ. వినిమయ సాధనం గోవులు మరియు నిష్క. ప్రధాన దేవతలు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోముడు. ఆకాశ దేవత డ్యూను. అతిపెద్ద నేరము గర్భస్రావము. తర్వాత కుటుంబ వ్యవస్థ పితృస్వామ్య వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ పితృస్వామ్య వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ ఏంటి? పితృస్వామ్య వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ పితృస్వామ్య వ్యవస్థ. ప్రధాన వినోదము రథాల పందాలు. ప్రధాన వినోదము ఇది రథాల పందాలు. ఓకే, సో అక్కడ ప్రధాన వినోదం వచ్చేసి ఏంటి? నృత్యము.
ఇక్కడ సింధు నాగరికతలో నృత్యము, ఇక్కడ ప్రధాన వినోదం ఏంటి? రథాల పంద్యాలు. ఓకే, ఇక ప్రధాన సంగీత సాధనాలు వీణ, ప్రధాన సంగీత సాధనాలు వీణ, వేణువు మధ్యల, వేణువు తర్వాత మధ్యల, తర్వాత నగార, నగార. ఓకే, ఇది వేణువు, ఇది. ఇక చూడుమ, కుటుంబ వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ, ప్రధాన వినోదం రథాల పందాలు. ఇక సంగీత సాధనాలు వచ్చేసి వీణ, వేణువు, మధ్యల, నగార. ఓకే, ఇది అడుగుతాడు ఎక్కువ వచ్చేసి కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేది అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకున్నాము. ఇక ఋగ్వేదంలో సరిహద్దులు ఉన్నాయి మనకు సింధు నాగరికతలో సరిహద్దుల మాదిరి ఇక్కడ ఋగ్వేదంలో కూడా సరిహద్దులు ఉన్నాయి. సరిహద్దులు, బౌండరీస్. ఏంటయ్యా బౌండరీస్? ఇక్కడ ఉత్తరము హిమాలయాలు, ఉత్తరం నార్త్ ఏంటయ్యా? హిమాలయాలు. దక్షిణం సౌత్ ఆరావళి పర్వతాలు, ఆరావళి పర్వతాలు. ఈస్ట్ తూర్పున యమునా నది, తూర్పు ఈస్ట్ యమునా నది, యమునా నది. తర్వాత పశ్చిమం ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమం వెస్ట్ ఏది? ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఉత్తరము హిమాలయాలు, దక్షిణము ఆరావళి పర్వతాలు, తూర్పు యమునా నది, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్. అయితే సింధు నాగరికతలో ఏముంది? ఉత్తరాన ఆలంగిరిపోరు, ఉత్తరాన ఏంది? మాండా, తూర్పున ఆలంగిరిపోరు, దక్షిణాన దైమాబాదు, పశ్చిమాన సుక్క జెండా. అవి ఏది మనకు ఐవీసీలో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో. కానీ ఇక్కడ వచ్చేసి ఉత్తరం హిమాలయాలు, దక్షిణ ఆరావళి, తూర్పు యమునా నది, పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి, లింకు పెట్టుకుని చేసుకోండి. ఇలాంటి పోలికలు ఉన్నప్పుడు అక్కడ ఏంటి ఇక్కడ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, ఇక నదులు ఋగ్వేదం పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు అడిగే మా ఖచ్చితంగా మనకు అడుగుతుంటాడు అన్నమాట. నదులేంటి, వాటి యొక్క ఋగ్వేదంలో పేర్లేంటి, ఇక గ్రీకులో వాటి యొక్క పేర్లేంటి అనేది మనకు జనరల్ గా అడుగుతుంటాడు. ఓకే, నదులు ఋగ్వేదంలో పేరు, నదులు ఋగ్వేదంలో పేరు. తర్వాత గ్రీకు పేరు అంటారు, గ్రీకు పేరు కూడా ఒక 2, 3 ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ సింధు నది, సింధు నది దీన్ని ఏమంటాము? సింధు ఇండస్, సింధు అంటాము. గ్రీకులో వచ్చేసి ఇండస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇండసే ఇండియాగా మారింది, ఇండసే ఇండియాగా మారింది. ఇండియాని ఎవరు అన్నారు? గ్రీకులు అన్నారు. ఓకే, హిందుస్థాన్ అని ముస్లింలు అన్నారు. ఓకే, అలా ఆ విధంగా పేర్లు పెట్టారు, చూసుకోండి ఒకసారి. ఓకే, సింధు, సింధు. సట్లెస్, సతుద్రి, సట్లెస్, సతుద్రిమ, సతుద్రి. జెరడాస్ ఏమంటాం దీన్ని? జెరడాస్, జెరడాస్, జెరడాస్. సట్లెస్, సతుద్రి నది ఎక్కడ? ఋగ్వేదంలో పేరు సతుద్రి, గ్రీకులో వచ్చేసి జెరడాస్. ఓకే, ఇక రావి పరుషిని, వెరీ వెరీ ఇంపార్టెంట్. రావి పరుషిని. ఓకే, ఇక్కడ ఏం లేదు. తర్వాత చీనాబ్ అసికిని, చీనాబ్ అసికిని. ఓకే, ఇక్కడ కూడా ఏం లేదు. ఇక జీలం వితస, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. జీలం వితస, దీన్నే హైడాప్సస్ అంటారు, హైడాప్సస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీలం నది యుద్ధం లేదా హైడాప్సస్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? అలెగ్జాండర్ మరియు పోరస్ మధ్య జరిగింది. కాబట్టి చూసుకోండి, ఇక్కడ ఇది కంపల్సరీ మనకు జీలం అనేది కంపల్సరీ అడుగుతుంటాడు కాబట్టి ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. జీలం నది యుద్ధానికి మరొక పేరు హైడాప్సస్ యుద్ధము. ఎవరెవరి మధ్య జరిగిందంటే అది చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ బియాస్, సారీ మా జీలం వితస, బియాస్ విపస. బియాస్ ఏమంటాము? విపస అంటారు,
బియాస్ విపస. ఇక గోమతి గోమల్, గోమతి గోమల్ నది. ఓకే. ఇక సరస్వతి, సరస్వతి ఏమంటాం దేవి తామే, దేవి తామే లేదా నది తామే. సరస్వతి దేవి తామే లేదా నది తామే. ఇక కాబుల్ కుగా, కాబుల్ నది ఇక్కడ ఏమంటామంటే కుగా. ఇక ఋగ్వేదంలో ఎక్కువ సార్లు పేర్కొనబడిన నది, ప్రస్తావించబడిన నది ఏదంటే మనకు కుగా. ఋగ్వేదంలో ఎక్కువ సార్లు ప్రస్తావించబడిన నది ఏదంటే కుగా. ఓకే. సో ఇది కొంచెం చూసుకున్నామా, నదులు చూసుకో ఋగ్వేదం పేరు. ఫస్ట్ సింధు, సింధు సింధు ఇండస్, సింధు వల్లనే ఇండస్ అయింది. ఆ ఇండస్ నది పక్కన ఉండే వాళ్ళను ఇండియా అంటే హిందువులు అనేవారు. ఓకే. సో అట్లే సతుద్రి, జెరోడస్, రావి పరుషిని, పరుషిని. సో చినాబ్ అశికిని, జీలం వితస హెడాప్సస్, బియాస్ విపస. ఓకే. గోమతి గోమల్, సరస్వతి దేవి తామే లేదా నది తామే అంటారు. ఓకే. అలాగే కాబుల్ కుగా. ఇక ఋగ్వేదంలో ఎక్కువ సార్లు ప్రస్తావించిన నది ఏదంటే మనకు కుగా. ఓకే. ఇది కొంచెం చూసుకున్నాం. ఇక రాజకీయ వ్యవస్థ ఏముంది ఋగ్వేదంలో? రాజకీయ వ్యవస్థ ఇక్కడ వివిధ తెగలుగా జీవించారు. ఇక్కడ ఋగ్వేద కుటుంబ వ్యవస్థ వచ్చేసి మనకు రాజకీయ వ్యవస్థ ఏంటయా? రాజకీయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థకు మూలం ఇది. ఇక్కడ కుటుంబ వ్యవస్థ అంటారు, కుటుంబ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థకు మూలం కుటుంబ వ్యవస్థ లేదా కుల అంటారు. కుటుంబం లేదా కుల, కుటుంబము లేదా కుల. ఈ కాలం నాటి కుటుంబ వ్యవస్థ ఎటువంటిదంట? పితృస్వామిక వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ ఎటువంటిది? పితృస్వామిక వ్యవస్థ. తండ్రి చెప్పిన మాట వినాలి. పితృస్వామిక వ్యవస్థ. ఇక వీరి రాజ్య వ్యవస్థ ఎటువంటిదంటే వారసత్వ రాజరికం. ఇక రాజరిక వ్యవస్థ ఎటువంటిది? వారసత్వం, వారసత్వ రాజరికం. ఓకే. ఇది వారసత్వ రాజకీయం లేని ఋగ్వేద రాజ్యాలు ఏమంటే గణతంత్ర రాజ్యాలు. ఇంకా వారసత్వం లేనివి వాటిని ఏమంటాం? గణతంత్ర రాజ్యాలు అంటారు. ఓకే. ఇక వారసత్వం లేని వాటిని ఏమంటామంటే గణతంత్ర రాజ్యాలు, గణతంత్ర రాజ్యాలు అంటారు. ఇక చూసుకో ఇక్కడ కుటుంబము. ఓకే. దీన్ని ఏమంటాం? కులాప, కులాప. సరే, ఇక్కడ నుండి ఏంటి? గ్రామం, గ్రామం పెద్ద వచ్చేసి గ్రామని, గ్రామము గ్రామని. ఓకే. సో ఇక్కడ అనేక కుటుంబాలు కలిసి గ్రామంగా ఏర్పడతాయి. అనేక కుటుంబాలు కలిసి, అనేక కుటుంబాలు కలిసి ఏర్పడతాయి? గ్రామాలుగా ఏర్పడతాయి. ఓకే. ఇక దీని తర్వాత ఏంటి? విష్. గ్రామం తర్వాత విష్ అంటారు. ఈ విషే విష్పతి, విష్పతి. అనేక గ్రామణీలు, అనేక గ్రామాలు కలిసి విష్ ఏర్పాటు. అనేక గ్రామాలు కలిసి ఏమంటాము? అనేక గ్రామాలు కలిసి విష్గా ఏర్పడతాయి. అనేక గ్రామాలు కలిసి విష్గా ఏర్పడతాయి. కుటుంబము, కుటుంబాలు కలిసి గ్రామాలుగా ఏర్పడతాయి. గ్రామాలు కలిసి విష్గా ఏర్పడతాయి. అలాగే అనేక విష్లు కలిసి జన లేదా రాజన్. జన, ఈ జనకు రాజన్. సేమ్ దాని మాదిరే అనేక విష్లు కలిసి జన లేదా రాజన్ గా ఏర్పడతాయి. ఓకే. ఇది అయితే ఋగ్వేదంలో జననాయకుడు ఎవరంట? రాజన్. ఈ ఋగ్వేదంలో జననాయకుడు, జననాయకుడు రాజన్. ఓకే. ఓకే. ఇక కాలంలో దైవ సమానుడు, అర్ధదేవతగా వర్ణించబడింది ఎవరంటే రాజు. సో దైవ సమానుడు, సమానుడు, అర్ధ రాజ్యంగా, అర్ధ దేవతగా వర్ణించబడింది రాజు. ఇక్కడ దైవ సమానంగా
అర్ధ దేవతగా వర్ణించబడింది. రాజు ఎవరంట? పురుకుషుడు. పురుకుషుడు దైవ సమానంగా అర్ధ దేవతగా వర్ణించబడిన రాజు ఎవరంటే పురుకుషుడు. ఓకే, సో పరిపాలన రాజు యొక్క అధికారాలను నియంత్రించుటకు వివిధ సంస్థలు ఉన్నాయి. ఇక్కడ సంస్థలు అనేటివి ఉన్నాయి. రాజు యొక్క అధికారాలను నియంత్రించడానికి సంస్థలు అనేటివి ఏర్పాటు చేశారు. అవి ఏంటో చూస్తాం. రాజు యొక్క పాలనలో సంస్థలు. రాజు యొక్క పాలనలో సంస్థలు. పాలనలో నియంత్రించే సంస్థలు అంటాం. ఓకే, నియంత్రించే సంస్థలు ఏముండాయి చూసుకో. ఫస్ట్ అయితే వివిధ రకాల ప్రభుత్వాల గురించి మొదట ప్రస్తావించిన గ్రంథం ఏదంటే ఐతరేయ బ్రాహ్మణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వివిధ ప్రభుత్వాల గురించి ప్రస్తావించిన గ్రంథం ఏదంటే ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక సభ. దీంట్లో ఏంటి? సభ కుటుంబ పెద్దలు, తెగలోని వారు ఇందులో ముఖ్యమైన వారు. కుటుంబ పెద్దలు, తెగవారు. ఇక్కడ కుటుంబ పెద్దలు, ఇక తెగలోని వారు. ఇందులో ఎవరు? సభ్యులు. ఇది సభలో కుటుంబ పెద్దలు, తెగలేని వారు, ఇందులో సభ్యులు. అయితే ముఖ్యమైన వారు. సభ అధ్యక్షుడు ఎవరు? రాజన్. ఈ సభకు అధ్యక్షుడు రాజన్. సభ కుటుంబ పెద్దలు, తెగలోని వారు, సభ్యులు. సభ అధ్యక్షుడు ఎవరంట? రాజన్. ఓకే, సో ఇక్కడ ఋగ్వేదంలో సభ గురించి 8 సార్లు పేర్కొనబడింది. ఎస్, ఋగ్వేదంలో సభ గురించి ఎంత 8 సార్లు పేర్కొనబడింది. ఎస్, ఇది చూసాం. సభలో కుటుంబ పెద్దలు ఉంటారు, తెగలోని వారు ముఖ్యమైన సభ్యులు. అయితే సభ అధ్యక్షుడు ఎవరంట? రాజన్. ఈ సభ ఋగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించబడింది? 8 సార్లు ప్రస్తావించబడింది. ఇక దీని తర్వాత సమితి. రెండవది సమితి. ఫస్ట్ సభ, రెండు సమితి. తెగ యొక్క సాధారణ సభ అంటాం దీన్ని. తెగ యొక్క సాధారణ సభ. తెగ యొక్క ఇది సాధారణ సభ. అయితే ప్రతి వ్యక్తి ఇందులో సభ్యుడు. ప్రతి వ్యక్తి ఇందులో సభ్యుడు. సమితిలో సభ్యుడు ఉంటారు. ప్రతి వ్యక్తి ఇందులో సభ్యుడుగా ఉంటారు. ఇది సమితిలో. తెగ యొక్క సాధారణ సభ అంటారు. ప్రతి వ్యక్తి ఇందులో సభ్యుడు. అయితే దీని అధ్యక్షుడు ఎవరు? సేమ్ రాజన్. అధ్యక్షుడు కూడా ఎవరు? రాజన్. ఓకే, రాజన్ను ఎన్నుకునే సభ సమితి. ఈ రాజన్ను ఎన్నుకునే సభ ఏదంట? రాజన్ను ఎన్నుకునే సభ ఏదిమా? సమితి. అయితే సభ గురించి ఋగ్వేదంలో 9 సార్లు ప్రస్తావించబడింది. సమితి గురించి ఋగ్వేదంలో ఎన్ని సార్లు మా? 9 సార్లు ప్రస్తావించబడింది. 9 సార్లు ప్రస్తావించబడింది. ఓకే, ఇక నెక్స్ట్ తర్వాత విధాత. అత్యంత ముఖ్యమైన సభ ఇది. అత్యంత ముఖ్యమైన సభ. విధాత అనేది అత్యంత ముఖ్యమైన సభ. విధాత గురించి ఋగ్వేదంలో 122 సార్లు ప్రకటించబడింది. ఈ విధాత గురించి ఋగ్వేదంలో ఎన్ని? 122 సార్లు ప్రస్తావించబడింది విధాత. అయితే భోగోచ్కోయి శాస్త్రం పరంగా విధాతకు అధ్యక్షత వహించేది ఇంద్రమిత్ర. భోగోచ్కోయి శాసనం పరంగా. ఓకే, ఇక్కడ విధాతకు అధ్యక్షత వహించేది ఎవరంట? ఇంద్ర మరియు మిత్ర. భోగోచ్కోయి శాస్త్రం పరంగా విధాతకు అధ్యక్షత వహించేది వీళ్ళే, ఇంద్ర మరియు
మిత్ర. ఇక రాజన్ యొక్క ముఖ్య విధులు. రాజన్ ముఖ్య విధులు ఏంటయ్యా రాజన్ యొక్క ముఖ్య విధులు? ఇక ఇతను పశువులను కాపాడుట. ఏంటి? పశువులను కాపాడుట ఎవరు? రాజన్. తర్వాత జనాలను కాపాడుట. జనాలను కాపాడుట రాజన్ యొక్క ముఖ్య విధులు పశువులను కాపాడుట, జనాలను కాపాడుట. ఇక యుద్ధాలకు ప్రధాన కారణం ఏదంటే పశు సంపద. ఆ కాలంలో జరిగే యుద్ధాలకు ప్రధాన కారణము, యుద్ధాలకు ప్రధాన కారణం ఏదంట? పశు సంపద. సో క్యాటిల్ ఫీల్డ్, పశు సంపద, క్యాటిల్ ఫీల్డ్. అయితే ఋగ్వేదంలో బలమైన తెగ ఏదంటే భారత తెగ. ఋగ్వేదంలో ప్రధాన తెగ లేదా బలమైన తెగ, బలమైన తెగ ఎవరు? భారత తెగ. భారత తెగ. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక యుద్ధం ఉంది, దశరాజ గణ యుద్ధం. వెరీ వెరీ ఇంపార్టెంట్, దశరాజ గణ యుద్ధము. సో దశరాజ గణ యుద్ధం. బ్యాటిల్ ఆఫ్ దశరాజగణ. బ్యాటిల్ ఆఫ్ దశరాజగణ. బ్యాటిల్ ఆఫ్ దశరాజ. అయితే ఈ యుద్ధం గురించి పేర్కొన్న గ్రంథము ఋగ్వేదం. ఈ యుద్ధం గురించి పేర్కొన్న గ్రంథము ఋగ్వేదం అనేది పేర్కొన్నది. అయితే యుద్ధానికి కారణాలు ఏంటి? ఈ యుద్ధానికి కారణాలు అడుగుతున్నారు. ఏమేమి కారణాలు అంటే, ఒకటి విశ్వామిత్ర వశిష్ఠుల మధ్య వైరం. విశ్వామిత్ర వశిష్ఠుల మధ్య వైరం ఒకటి, విశ్వామిత్ర. ఓకే, అలాగే రావి నది జలాల కోసం కొట్లాడదాం. రావి నది జలాల కోసం ఇది కూడా కొట్లాటనే, ఇది కూడా ఒక కారణం. తర్వాత సట్లెజ్ బియాస్ నదుల మధ్య పచ్చిక బయళ్ళ కోసం. సట్లెజ్ బియాస్ నదుల, సట్లెజ్ బియాస్ నదుల మధ్య పచ్చిక బయళ్ళ కోసం, మధ్య పచ్చిక బయళ్ళ కోసం. ఓకే, ఇది కారణాలు చూడమా. విశ్వామిత్ర వశిష్ఠుల మధ్య వైరము, రావి జలాల కోసము, సట్లెజ్ బియాస్ నదుల మధ్య పచ్చిక బయళ్ళ కోసము, ఇది కారణాలు. ఇక ఏంటి ఈ యుద్ధము ఎవరెవరికి జరిగింది? భారత తెగ 10 మంది రాజుల మధ్య జరిగింది. ఎవరెవరి మధ్య అంటే భారత తెగ మరియు 10 మంది రాజులు. ఎవరాలు? ఆర్య అనార్య. వాళ్ళు 5 ఆర్య, 5 అనార్య తెగలు. అనార్య తెగలు ఉంటారు వీళ్ళు. భారత తెగ 10 మంది రాజులు. అయితే వీరి మధ్య ఈ యుద్ధం ఏదో కూటమి మధ్య జరిగిందంటే రావి నది జలాల కోసం అని జరుపుకున్నాం. చూడండి, విశ్వామిత్ర వశిష్ఠ మధ్య వైరము, రావి నది జలాల కోసం, సట్లెజ్ బియాస్ నదుల మధ్య ప్రత్యేక. అయితే ఎవరెవరి మధ్య జరిగింది అంటే భారత తెగ మరి 10 మంది రాజుల మధ్య ఈ యుద్ధము దేనికోసం జరిగిందంట? రావి నది, సారీ, ఎక్కడ జరిగిందంట? రావి నది తీరంలో జరిగింది. రావి నది తీరంలో జరిగింది యుద్ధం. యుద్ధం జరిగింది ఎక్కడ? రావి నది తీరం. ఇక భరత తెగకు నాయకత్వం వహించింది సుధాముడు. భరత తెగకు నాయకత్వము ఎవరు? సుధాముడు. సుధాముడు. అయితే వీరికి సలహాలు ఇచ్చింది సుడాస్.
వీరికి సలహాలు ఇచ్చింది ఎవరు? వశిష్ఠ ఋషి, వశిష్ఠ మహర్షి. ఇక 10 మంది రాజులకు నాయకత్వం, 10 మంది రాజులకు నాయకత్వం వహించింది ఎవరంట? పురుతెగ. పురుతెగ నాయకత్వం. ఓకే, 10 మంది రాజులకు నాయకత్వం వహించింది ఎవరంట? పురుతెగ. ఇక వీరికి సలహాలు ఇచ్చింది, సారీ, నాయకత్వం పురుతెగకు నాయకత్వము ఎవరు? కుస్స. పురుతెగకు నాయకత్వము ఎవరంట? కుస్స. కుస్స. ఈ 10 మంది రాజులకు సలహాలు ఇచ్చింది విశ్వామిత్రుడు. 10 మంది రాజులకు సలహాలు ఇచ్చింది ఎవరంట? విశ్వామిత్రుడు. చూడమ్మా, ఓకే, కారణాలు భరతతెగ 10 మంది రాజులు అంటే 5 ఆర్య 5 అనార్య. భరతతెగకు నాయకత్వం సుదాముడు సుడాసు, సలహాలు ఇచ్చింది వశిష్ఠ. 10 మంది రాజులు నాయకత్వం పురుతెగ. ఈ పురుతెగకు నాయకుడు ఎవరంట? కుస్స. ఓకే, ఈ 10 మందికి సలహాలు ఇచ్చింది ఎవరంట? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు. అయితే ఇక్కడ ఎవరు గెలిచారంటే సుదాముడు గెలిచారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరమ్మా? సుదాముడు గెలిచాడు. వీళ్ళు ఓడిపోతారమ్మా. సో ఈ దశరాజ గణ యుద్ధంలో చూడు, ఓడిపోయేదా అంట 10 మంది రాజులు ఓడిపోతారు. ఇక్కడ గెలిచింది ఎవరు? సుదాముడు. సుదాముడు. ఓకే, సో ఇది మనకు నెక్స్ట్ ఇక్కడ జెండా విస్తాపరంగా దశరాజ గణ యుద్ధం ఇటైటు తర్వాత మితాని తెగల మధ్య జరిగిందమ్మా. జెండా అవస్థాపరంగా అంటే ఇది ఇరానియన్ గ్రంథం. దీని పరంగా ఈ దశరాజ గణ యుద్ధము ఎవరెవరి మధ్య జరిగిందంట? దశరాజ గణ యుద్ధము. సో హిటైటు మితాని తెగల మధ్య జరిగిందమ్మా. ఎవరు? హిటైటు మిఠాని తెగల మధ్య జరిగిందని మనకు ఏ గ్రంథం తెలియజేస్తుంది? జెండా అవస్థ. ఇది ఇరానియన్ గ్రంథం. అంటే ఋగ్వేదంతో పోలిన గ్రంథం ఏదంటే ఇరానియన్ గ్రంథం ఏదంటే మనకు జెండా అవస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ప్రపంచంలో అతి ప్రాచీన సంగీత పుస్తకం అంటే ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం ఏంటంటే జెండా అవస్థ. భారతదేశం మొదటి సంగీత పుస్తకం ఏదంటే సామవేదం. ఓకే, ఇలాంటివి గుర్తు పెట్టుకోండి. జెండా అవస్థ అనేది మనకు మళ్ళీ అక్కడ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఇది ఒక మొదటి పార్ట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంటే, తక్కువ కుదించి చెప్పినా కూడా చాలా తక్కువ. ఇట్లా వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతిదీ మనకు ఇంపార్టెంటే. ఓకే, థ్యాంక్ యూ.